సరైనటువంటి వైద్యం అందుతుంది. అదేవిధంగా డాక్టర్లు సిబ్బంది సరైన సమయానికి వస్తున్నారా లేదా, అదేవిధంగా పేషెంట్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి భోజన సౌకర్యం సరిగా ఉందా లేదా, మరి అదేవిధంగా హాస్పిటల్ కూడా మొత్తం నీట్గా ఉందా లేదనేటువంటి ఈరోజు ఈ పర్యవేక్షణ మొత్తం కూడా ఆసుపత్రిని సందర్శించి ఈ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఏ ఆసుపత్రికి లేనటువంటి ఒత్తిడి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నది. ఎక్కువ మంది పేషెంట్లు సుమారుగా రోజు ఓపీనే 700-800-1000 మంది దాకా రోజువారీగా ఓపీ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ చారగొండ నుంచి మొదలుకుంటే కల్వకుర్తి యువతల పక్కన నుంచి ఇది అచ్చంపేట, ఇటు మొన్నూరు, ఇది మన మన్నేవరపల్లి కానీ, సిద్ధాపూర్ కానీ, మన నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతం కానీ, నాంపల్లి కానీ, అంటే పెద్ద ఊర కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేషెంట్లు అందరూ కూడా దేవరకొండ ఆసుపత్రికి మరి వైద్యం కోసం రావడం, ఆ వైద్యం అందించేటువంటి సందర్భంలో డాక్టర్లు సిబ్బంది అందరూ కూడా వాళ్ళని సరైనటువంటి మార్గంలో వాళ్ళకి వైద్యం అందుతున్నా లేదా చూడడానికి నేను ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మన ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు సిబ్బంది. సో శుభ్రపరంగా కూడా బాగుంది, భోజనం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్న విధంగా ఈ ఆసుపత్రికి ఒత్తిడి పెరగడంతో పాటుగా పేషెంట్లు ఎక్కువ మంది రావడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు నేను శాసనసభ్యుగా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ 100 పడక ఆసుపత్రి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 100 పడకల ఆసుపత్రి కూడా సరిపోవట్లేదు. దాంతోపాటుగా ఈ బిల్డింగ్ కూడా ఆ రోజు స్వర్గీయ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ని మరోజు ఇనాగ్రేషన్ చేశారు. కాకపోతే దీనికి పిల్లర్స్ లేదు. బిల్డింగ్ పైన బిల్డింగ్ వేద్దామన్నా కూడా అవకాశం లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో నేను వారిని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు అప్గ్రేడ్ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది. హై పవర్ కమిటీ దగ్గర అది పెండింగ్లో ఉన్నది. ఆ హై పవర్ కమిటీలో డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, సీత గారు, శ్రీధర్బాబు గారు, వీళ్ళందరూ కూడా హై పవర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మిగతా నియోజకవర్గాల ప్రాంతాల కంటే దేవరకొండ ప్రాంతం మరి ట్రైబల్, మిగతా ఇన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పేషెంట్ల ఒత్తిడి పెరుగుతుంది, వైద్యం అందలేక ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాను. అందుకనే తప్పకుండా దీన్ని ఏ పరిస్థితులన్నా 200 పడక ఆసుపత్రిగా మార్చాలని ఆలోచన చేస్తాం. తప్పకుండా దాన్ని మంజూరు చేసిన కార్యక్రమం తీసుకుంటాం. దానికి కావలసినటువంటి ప్రతిపాదనలు, స్థలము, దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు కూడా చూసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ దేవరకొండ ప్రాంతంలో చదువుతున్నటువంటి మరి చాలామంది గిరిజనులు, గిరిజనేతరుల పిల్లలు కూడా, ఆడపిల్లలు, మా చక్కా చెల్లెలందరూ కూడా మరి సుదూర ప్రాంతాల పోయి వాళ్ళ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. మన ప్రాంతంలో నర్సింగ్ కాలేజీ లేక వాళ్ళు నల్గొండ వైపు, హైదరాబాద్ వైపు, లేకపోతే చుట్టుపక్కల మిరాడు వైపు, అట్టడి వైపు ప్రాంతం పోయి అది కూడా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. అందుకనే మన ముఖ్యమంత్రి గారిని ఇది 100 పడకల నుంచి 200 పడకలు చేయడం ఒకటి నర్సింగ్ కాలేజీ కూడా అడిగిన. నర్సింగ్ కాలేజీ కొరకు స్థల సేకరణ కూడా జరిగిపోయింది. త్వరలో జీవో ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అది కూడా స్థలం కూడా మా సొంత గ్రామమైనటువంటి ముదిగొండలో మరి స్థల సేకరణ కోసం ఇప్పటికే మరి తహసీల్దార్ గారు మిగతా వాళ్ళందరూ చూసిపెట్టినారు. అక్కడ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల మన దేవరకొండ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా నర్సింగ్ కోర్సు ఇక్కడనే చదువుకొని మరి వాళ్ళ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అనేక మందికి ఈ కోర్సు ఉద్యోగ అవకాశాలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సరైనటువంటి వైద్యం అందియాలి. అదేవిధంగా చదువుల కోర్సులో కూడా మరి ఆ నర్సింగ్ కాలేజీని పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది నా ధ్యేయం. దాంతో పాటుగా మా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి మరి డాక్టర్ సిబ్బంది గారు అందరూ కూడా మరి టైం టు టైం రావడం, వైద్యం అందించడం. ఇంకా నేను వాళ్ళందరూ కోరుతున్నాను కొద్ద ఓపికతోటి. ఎందుకంటే మన ప్రాంతంలో చాలామంది పేదవాళ్ళు, మరి అత్యధికంగా గిరిజన ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కడ వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని వాళ్ళు మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. కొద్దిగా టైం టు టైం వచ్చి మరి వాళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని అందించాలని సూపరింటెండెంట్ గారి వారి డాక్టర్ సిబ్బంది అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.
దాంతో పాటుగా చిన్న చిన్న విషయాల కొరకు వాళ్ళను హైదరాబాద్కో నల్గొండకో రిఫర్ చేయకండి. మీకు ఏం ఆపద లేదు, ఇబ్బంది లేదు. ప్రభుత్వం మీ వెన్నట్టు ఉంది. ఏ వైద్యుడు కూడా ఒక పేషెంట్ను వాళ్ళ ప్రమాదంలో ముంచాలని కానీ లేకపోతే చంపాలని కానీ ఎవడు అనుకోడు. అవి ఏదైనా అనుకోకుండా పరిస్థితులు జరుగుతాయి తప్ప వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తారు. కానీ మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఏం చేయలేని పరిస్థితి. బట్ మీరు అటువంటి చిన్న చిన్న విషయాలకు ఎక్కడ భయపడి రిఫర్ మాత్రం చేయకండి దయచేసి. మీ వీలైనంత వరకు మీ సర్వశక్తులు అన్ని వడ్డీ, ఇక మా శక్తి సరిపోదు, ఈ హాస్పిటల్లో సరైనటువంటి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేవు అంటే అప్పుడు హైదరాబాద్కు నల్గొండకు రిఫర్ చేయండి. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా రిఫర్ చేయవద్దని నేను డాక్టర్లకు, సుబ్రహ్మణ్యం గారికి, మీద ఆసుపత్రి డాక్టర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ మేము అండగా ఉంటాం, దానికి ఇబ్బంది లేదు. ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి వైద్యుడికి, ప్రతి పేషెంట్కి సరైన వైద్యం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం, మీ లక్ష్యం, నా లక్ష్యం. ధన్యవాదాలు. మన ఆసుపత్రికి సంబంధించినటువంటి మొత్తం 29 డాక్టర్లు, ఒకరు ముగ్గురు ఇవాళ ఆఫ్లో ఉన్నారు, ఒకరిద్దరు ఇవాళ అటెండెన్స్ రిజిస్టర్ కూడా చెక్ చేయడం జరిగింది, ఒకరిద్దరు లీవ్లో ఉన్నారు. మిగతా సంబంధించిన స్టాఫ్లు కూడా అందరూ కూడా ఉన్నారు. క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆసుపత్రి శుభ్రంగా చూసే వాళ్ళు ఉన్నారు. అందరినీ అన్ని పేషెంట్కి సంబంధించినటువంటి వార్డ్స్ అన్ని కూడా సందర్శించడం జరిగింది. అవన్నీ కూడా నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, వైద్యం సరైన టైంలో పేషెంట్కి అందించాలనేది మా లక్ష్యం. దానికోసం దీనికి త్వరలోనే మా కమిటీ కూడా ఉంది. దీని కమిటీకి ఎమ్మెల్యేనే చైర్మన్, నేనే చైర్మన్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది వాళ్ళకు. త్వరలోనే చాలా రోజులు ఎన్నికలు దానివల్ల సమావేశం ఏర్పాటు చేయడం, త్వరలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కోడ్ ఉంది వస్తుందేమో, కానీ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే వెంటనే ఇక్కడ ఆసుపత్రికి సంబంధించిన అడ్వైజరీ కమిటీ, అంతే, ఈ అడ్వైజరీ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఏం సహాయ సహకారాలు అవన్నీ అందించడం, ఇంకా ఏర్పాటు చేసుకునేవన్నీ కూడా చేసుకుంటే కార్యక్రమం తీసుకుంటాం. ధన్యవాదాలు.